ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఆర్మూరు పట్టణంలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం హర్ఘర్ భారీ తిరంగాలో జెండాతో ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి భక్తిని చాటుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో, ఆర్మూర్ మండలము, ఆర్మూర్ పట్టణము రెండు ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి ఇంటి పైన కూడా ప్రతి భారతీయుడు జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలా, దేశం మొదలు పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజల లోపల జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం కోసమే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భావితరాలకు ఈ స్ఫూర్తిని అందించే విధంగా, ఈ విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి 15th ఆగస్టుకు మన ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా, జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహామహుల త్యాగఫలం, మర్చిపోని స్వాతంత్రం, యుగలుగల పోరాటంలో జన్మించినటువంటి, సిద్ధించినటువంటి అమృత భాండం, దీన్ని భావితరులకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనమందరం కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి ఊరి గుడిసె వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను, ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.